ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే పైర్లు వేసారు. ఈ నూగు వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు రైతులు. ప్రస్తుతానికైతే ఇప్పుడు పర్లేదు, వర్షం తగ్గితే బాగానే ఉంటుంది. వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఏమైనా ఉన్నాయి? గిట్టుబాటు ధరలు అంటే మొన్న ఈ మధ్య చెప్పిందే కదా, పొగాకు రైతులకు 12,000, మామూలు నూగులకైతే అదే మామూలు రేట్ ఏం లేదు. ఇంకా ఈ వడ్లు అంటవా 1,500, 1,400 అలా అమ్ముతున్నాయి. ఆటో సోదరుల పరిస్థితి ఎలా ఉంది? అది ఆ ప్రభుత్వంలో అయితే చెప్పడం జరిగింది. చెప్పింది 3 సంవత్సరాలు నాకు పడ్డాయి, 10,000 కాడికి. ఇంకా తర్వాత ఎలక్షన్ మూమెంట్లో పడలేదు, తర్వాత ముందు సంవత్సరం పడలేదు. 3 years పడ్డాయి మామూలుగా. ఈ సంవత్సరం ముందు ఇది చెప్పింది కాదు కదా అసలు. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం అమౌంట్ ఏం పడలేదు, మామూలు నార్మల్గానే. బాడీలు వస్తున్నాయన్న? బాగా నార్మల్ ఉంటే ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండవు, సహజంగా ఉంటాయి. ఎలా ఉందన్న ఈ సంవత్సరంలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? చెప్పిన ఏమన్నా నెరవేరిస్తే బాగానే ఉండే, ఏం నెరవేర్చకపోతే మామూలు ఎప్పటిలానే సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన పరిస్థితి ఎలా ఉందన్న? అవన్నీ అసలు మనం పట్టించుకోము. ముందు యాక్చువల్గా అయితే అది మనం అంత ఆలోచన చేయం. ఆంధ్రప్రదేశ్ ఏరియా వరకు ఏమంత అనిపించదు. పక్క అంటే అవుట్ ఆఫ్ అక్కడే ఏదైనా ఉపయోగపడిద్దామో కానీ ఇక్కడికైతే నాకేం అనిపించలేదు. నార్మల్గా ఉంది. డిప్యూటీ సీఎం అయినా కానీ మామూలు నార్మల్గా ఉంది. దానికి సంబంధించి ఈ 4 సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ అయిద్దా? డెవలప్ అది మనకు తెలిసింది ఏం లేదు కదా. అది చేస్తే మనం కూడా డెవలప్ అవుతాం, లేకపోతే ఎప్పట్లయినా ఆటో తోలుకోవడమే, అంత మించి ఏం లేదు.